హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ జయంత్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం మాట్లాడకపోయేది ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఈరోజు ఆర్గానిక్ కెమిస్ట్రీ. యాక్చువల్గా మన కెమిస్ట్రీని మొత్తం 3 విధాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి ఫిజికల్ కెమిస్ట్రీ, నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ. బేసిక్స్ అనమాట. అంటే మన కెమిస్ట్రీని బేసిక్గా ఈ 3 కేటగిరీలో డివైడ్ చేయొచ్చు. ఫిజికల్ కెమిస్ట్రీలో ఏమొస్తుంది? ఈక్విలిబ్రియం, సాలిడ్స్ అండ్ లిక్విడ్స్, electrochemistry, solutions, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇన్ఆర్గానిక్లో ఏమొస్తుంది? యాటమ్స్, అటామిక్ స్ట్రక్చర్, మెటలర్జీ, లాస్ట్ క్లాస్ చెప్పినట్టు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, పీరియాడిక్ టేబుల్, నెక్స్ట్ ఇంకా అందులో ఎలిమెంట్స్ అండ్ ఇట్స్ ఎలిమెంట్స్. ఇకపై ఆర్గానిక్ కెమిస్ట్రీ చూస్తే, ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా వ్యాస్ట్ టాపిక్ అనమాట. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా పెద్ద వ్యాస్ట్ టాపిక్. దీన్ని అంటే ఫిజికల్ కెమిస్ట్రీకి కొన్ని బుక్స్ ఉంటే, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కొన్ని బుక్ ఉంటే, ఆర్గానిక్ కెమిస్ట్రీకి చాలా బుక్స్ ఉంటాయి. చెప్పాలంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఆర్గానిక్ ప్రొసీజర్. ఇంకా కొత్త కాంపౌండ్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఇన్ఆర్గానిక్ అలా కాదు. సర్టెన్ ఎలిమెంట్స్ వస్తే అక్కడ అంటే దీని గ్రోత్ ఆఫ్ కెమిస్ట్రీ చాలా స్లోగా వద్ది, దీని చాలా స్పీడ్ అవుద్ది అనమాట ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది. అందుకోసం చాలామంది ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒకసారి అందులో కాన్సెప్ట్స్ కూడా కొంచెం కష్టంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం అంత ఎత్తగలం, జస్ట్ ఓన్లీ బేసిక్స్ అనమాట. బేసిక్స్ చెప్తాం, దట్స్ ఇట్. సో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మనకు మెయిన్ గుర్తొచ్చేది ఏంటి? కార్బన్. అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీకి కార్బనే ఎందుకు మనం తీసుకుంటాం అనేది మన క్వశ్చన్. మనం డే టు డే లైఫ్లో ఏం చేస్తామంటే కార్బన్, లైక్ మన బాడీ మేడప్ ఆఫ్ కార్బన్. మనం తింటే ఫుడ్ ఫైబర్స్లో ఉండేది కూడా కార్బన్, క్లాత్స్ కార్బన్, నెక్స్ట్ ఎయిర్ అంటే అట్మాస్ఫియర్ అనుకోండి, అట్మాస్ఫియర్లో కూడా కార్బన్. లేదా ప్రతి చోట్ల మన చుట్టూ జరిగేవన్నీ కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్ ప్లే రోల్ చేస్తుంది. కాబట్టి కార్బన్ ఎందుకు ఎక్కువగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో వాడతారంటే, దీనికి ఫస్ట్ అవుతుంది టెట్రావాలెన్సీ. అంటే టెట్రావాలెన్సీ అంటే ఏంటి? టెట్రా అంటే 4, వ్యాలెన్స్ అంటే దాని వ్యాలెన్సీ నెంబర్. అంటే కార్బన్కి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుట్ సైడ్లోన. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీనికి 4 టెట్రావాలెన్స్ ఉండడం వల్ల బాండ్స్ ఫామ్ చేస్తుంది. హైడ్రోజన్తో కదా. ఓకే, దీని వల్ల కోవలెంట్ బాండ్ ఉంటుంది. సో ఫస్ట్ ఫార్మస్ట్ థింగ్ అవుతుంది, ఇట్ హ్యాస్ టెట్రావాలెన్సీ. ఓకే, నెక్స్ట్ అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కెటినేషన్. కెటినేషన్ అంటే లింకింగ్ ప్రాపర్టీ.
కెటనేషన్ అంటే లింకింగ్ ప్రాపర్టీ. లైక్ మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో కార్బన్ 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 ఉంటుందా, ఈ కెటనేషన్ ప్రాపర్టీ ప్రతి కాంపౌండ్కి ఉండదు. ఫాస్ఫరస్కి ఉంటుంది, సల్ఫర్కి ఉంటుంది, ఆక్సిజన్కి ఉంటుంది, నైట్రోజన్ చాలా తక్కువ ఉంటుంది. కొన్ని లైక్ మెటలాయిడ్స్ అని చెప్పొచ్చు మనం. సింపుల్ చెప్పాలంటే ఇవన్నీ మెటలాయిడ్స్ కదా, మనం మెటలాయిడ్స్ అని చెప్పచ్చు. హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది మెటలాయిడ్స్ కావు, బట్ ఫాస్ఫరస్ సల్ఫర్ అనేది మెటలాయిడే. ఈ రెండు గ్యాసెస్ చెప్తాను. సో దేనికైతే కెటనేషన్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుందో అది ఇలాగ లాంగ్ లెంతీ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫామ్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి కార్బనిక్ హ్యాజ్ ఏ హైయెస్ట్ కెటనేషన్ ప్రాపర్టీ. కాబట్టి కెటనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. కెటనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, తిట్టుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే సెల్ఫ్ బాండ్స్. లైక్ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ కార్బన్ డబల్ బాండ్, కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్. కానీ కార్బన్ కార్బన్ 4 బాండ్స్ ఎందుకు ఉండవంటే ఇది న్యాచురల్ ఎగ్జిస్టెన్స్ అవ్వదు. ఎగ్జిస్టెన్స్ అవుద్ది, ఇది ఎగ్జిస్టెన్స్ అవుద్ది, ఇది ఎగ్జిస్టెన్స్ అవుద్ది, కానీ ఇది ఎగ్జిస్టెన్స్ ఉంది. ఎందుకంటే 4th ప్రాపర్టీ వస్తుంది. 4th ప్రాపర్టీ ఏంటి, కార్బన్ అనేది చాలా స్మాల్ అటామిక్ సైజ్ ఉంటుంది. దానికి అటామిక్స్ అనేది చాలా చిన్నది ఉంటుంది. ఇప్పుడు ఇదొక న్యూక్లియస్, ఇదొక న్యూక్లియస్, మధ్యన బాండ్, ఒక బాండ్ ఉన్నప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంది. ఇదొక న్యూక్లియస్, ఇదొక న్యూక్లియస్, ఇది 2 బాండ్స్ ఉన్నప్పుడు ఉంది. ఇదొక న్యూక్లియస్, ఇదొక న్యూక్లియస్, 3 బాండ్స్ ఉన్నాయి. ఇదొక న్యూక్లియస్, ఇదొక న్యూక్లియస్ ఉన్నప్పుడు ఇక్కడ మధ్యన స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ వచ్చేస్తుంది. ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ వచ్చేస్తుంది. అందుకోసమే దీనికి ఈ 4 బాండ్స్ అనేది అవ్వదు. సి కార్బన్ సి నుండి సి కార్బన్ డబల్ బాండ్ నుండి సి కార్బన్ ట్రిపుల్ బాండ్కి వచ్చినప్పుడు అప్పటికి న్యూక్లియస్ చాలా దగ్గరికి వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది పెరిగిపోతుంది, కాబట్టి రిపల్షన్ ఓవర్కమ్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే 4 బాండ్స్ అయ్యో అది ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఓవర్కమ్ చేయలేదు. అందుకోసమే 4 బాండ్స్ అనేది సాధ్యం కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ కార్బన్ అనేది అదర్ ఎలిమెంట్స్తో బాండ్ ఫామ్ చేయగలదు. బాండ్ ఫార్మేషన్ అదర్ ఎలిమెంట్స్తో బాండ్ ఫార్మేషన్ చేయగలదు. లైక్ కార్బన్ సల్ఫర్, కార్బన్ హైడ్రోజన్, కార్బన్ నైట్రోజన్, కార్బన్ ఆక్సిజన్. కార్బన్ ఒకసారి ఇట్ కెన్ విత్ నాన్ మెటల్స్లో కూడా అది ఇట్ కెన్ బైండ్ అనమాట. నాన్ మెటల్స్ ఒకసారి ఛాన్స్ ఉన్నాయి. దాన్ని మనం మెటల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. వేర్ ద మెటల్స్ విల్ బైండ్ టు ద కార్బన్ వస్తుంది. అంత హైర్ కెమిస్ట్రీ. లైక్ మనం బేసిక్స్ మాట్లాడుతాం. ఆ బేసిక్స్ మనకి ఈ ఆర్ఆర్బీకి, ఎస్ఎస్సికి లేదా అదర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మనం మాట్లాడే కోసం బేసిక్స్ మాత్రం. ఈ ఎస్ఎస్సిలో కానీ ఆర్ఆర్బీలో కానీ కెమిస్ట్రీలో డెప్త్కి వెళ్ళడు. ఓన్లీ బేసిక్స్ అంటే బేసిక్స్. అండ్ పీటీసీ ఎగ్జామినర్స్ కానీ ఓన్లీ బేసిక్స్ మాత్రమే అడుగుతాడు. సో మనం కూడా బేసిక్స్ మాత్రం చూసుకోవాలి, మనం అత్తికెళ్ళే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఐసోమెరిజం అంటే ఒకటే కాంపౌండ్, 1 కాంపౌండ్ బట్ డిఫరెంట్ స్ట్రక్చర్. అంటే 1 కాంపౌండ్ ఫార్ములా, కెమికల్ ఫార్ములా సేమ్ ఉంటుంది కానీ మారుతుంది. లైక్ ఇప్పుడు C5H12 తీసుకొని C5H12 రాసుకోవచ్చు, C రాసుకోవచ్చు, C ఇలా కూడా రాసుకోవచ్చు.
సి సి సిలో కూడా రాసుకోవచ్చు. చాలా రకాలుగా మనం C5H, ఇక్కడ కూడా C5H12, ఇది కూడా C5H12, ఇది కూడా C5H12, కానీ ఓరియంటేషన్ మారింది, డిఫరెంట్ స్ట్రక్చర్స్. దీన్ని ఐసోమెరిజం ప్రాపర్టీ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్. కార్బన్ తాలూకా ఆక్సిడేషన్ స్టేట్. కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ -4 నుంచి +4 దాకా వెళ్ళచ్చు. -4 నుండి +4 దాకా వెళ్ళచ్చు. +4 ఎప్పుడు వెళ్తుంది? ఎప్పుడైతే ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ అనేది పీరియాడిక్ టేబుల్లో చాలా ఇంపార్టెంట్ ఫీచర్. సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే ద ఎబిలిటీ టు అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్ పేర్. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? ఎబిలిటీ టు అట్రాక్ట్ ది ఎలక్ట్రాన్, దాన్ని మనం ఎలక్ట్రోనెగటివిటీ అంటే. ఎప్పుడైతే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ కార్బన్ ఇస్ గ్రేటర్ దెన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ అదర్ ఎలిమెంట్ అనుకోండి, ఇది ఎలక్ట్రాన్ ఎలిమెంట్, అప్పుడు దీనికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ కార్బన్ ఈజ్ లెస్ దెన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ అదర్ ఎలిమెంట్, అప్పుడు దీనికి పాజిటివ్ వస్తుంది. సో దీనికి లీస్ట్ నెగిటివ్ ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే దీనికి కార్బన్కి బయట ఎన్ని ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసినప్పుడు దానికి ఎంత వస్తుంది? నెగిటివ్ వస్తుంది. లీస్ట్ ఎంత వస్తుంది? -4, హైయెస్ట్ +4. ఒకటి. సో +4 ఏ కేసులో వస్తుంది? CH4 చూడండి, CH4లో హైడ్రోజన్కి +1 ఉంటుంది. ఇక్కడ +1 వచ్చేస్తుంది, అంటే డెల్టా +1 వస్తుంది, డెల్టా మైనస్ వస్తుంది. అలాగే డెల్టా మైనస్ దీనికి 4 డెల్టా మైనస్లు, కాబట్టి ఇక్కడ కార్బన్కి -4, +2 కూడా ఉంటుంది, -2 కూడా ఉంటుంది. లీస్ట్ కేస్, వర్స్ట్ కేస్ కూడా మనం ఇది అంటే ద రేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ -4 నుంచి +4, మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ స్టే ఇన్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం +4 స్టేట్లో ఉంటుంది. ఎందుకంటే ఆర్గానిక్ కాంపౌండ్స్లో కార్బన్ ప్రతిసారి హైడ్రోజన్ దాంతో ముడిపడి ఉంటుంది, కాబట్టి మ్యాక్సిమం ఆల్వేస్ ఇట్ విల్ ట్రై టు స్టాండ్ ఇన్ +4 అనమాట. అది. సో ఇప్పుడు దాకా మనం చూసుకున్న ప్రాపర్టీస్ ఒకసారి చూసుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్. ఫస్ట్ వన్, టెట్రా valency. Second, the most important, catenation ప్రాపర్టీ. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ప్రాపర్టీ ఉండడం వల్ల మనకి లాంగ్ 20 చైన్ కార్బన్ ఆర్గానిక్ యాసిడ్ వరకు వస్తుంటాయి. నెక్స్ట్ థర్డ్, వాలెన్సీ అయింది, క్యాటనేషన్ అయింది. నెక్స్ట్ ఎబిలిటీ టు ఫార్మ్ single, double and triple bonds. Fourth point, small atomic size. Fifth point, ability to form bonds with other elements. Okay. Sixth point, isomerism. Seventh point, variable oxidation state. మనకు చాలా ఇంపార్టెంట్ అవ్వాల్సింది ఎక్వివలెన్సీ. ఇట్ మస్ట్ బి వెరీ క్లియర్. అండ్ క్యాటినేషన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐసోమెరిజం అనేది మన ఫ్యూచర్. ఐసోమెరిజం చాలా పెద్ద టాపిక్ ఉంటుంది. ఐసోమెరిజం అంటే స్ట్రక్చర్ ఐసోమెరిజం ఉంటుంది, ఫంక్షన్ ఐసోమెరిజం ఉంటుంది, స్టీరియో ఐసోమెరిజం ఉంటుంది, చాలా ఐసోమెరిజమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ దగ్గర తెలిసి ఉంటుంది మీకు మామూలుగా. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. సో మనకి ఆర్గానిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనమాట. అంటే మన ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఎలా క్లాసిఫై చేయగలం అనేది ఇప్పుడు క్వశ్చన్.
క్వశ్చన్ కాదు, మన సింప్లిసిటీ కోసం ఆర్ఎన్ఏ కాంపౌండ్స్ని అలాగా డివైడ్ చేసుకున్నాం. స్టార్ట్ చేస్తాం. ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకే, ఆర్ఎన్ఏ కాంపౌండ్స్ broad divided as aliphatic and cyclic. దీన్ని మనం అసైక్లిక్ కూడా అంటాం కదా. నెక్స్ట్ సైక్లిక్. సైక్లిక్ 2 ఉంటాయి. హోమోసైక్లిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీ టెర్మినాలజీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హెట్రోసైక్లిక్. హోమోసైక్లిక్ అగైన్ 2. ఒకటి యాలిసైక్లిక్, ఇంకోటి అరోమాటిక్. హెటరో అరోమాటిక్, నెక్స్ట్ హెటరోసైక్లిక్. అరోమాటిక్లో చాలా ఓకే, బెంజిన్, నాన్ బెంజిన్ అండ్ అరోమాటిక్. ఈ లెవెల్లో మనకి అంత అక్కర్లేదు. బెంజిన్, నాన్ అరోమాటిక్. ఓకే, లెట్ us break down each and every classification thing. ఇక్కడ మన ఆర్గానిక్ కాంపౌండ్స్ని అలిఫాటిక్గా, సైక్లిక్గా అన్నాం. అలిఫాటిక్ అంటే లీనియర్ చైన్. లీనియర్ చైన్ లైక్ కార్బన్ కార్బన్ కార్బన్. సైక్లిక్ అంటే ఇది సైక్లిక్ లైక్ కార్బన్ 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 కార్బన్. సైక్లికల్ స్ట్రక్చర్ ఉండేది సైక్లిక్ అంటాం. లీనియర్ చైన్ ఉండేది అలిఫాటిక్ అంటాం. ఇక్కడ సైక్లిక్ హోమోసైక్లిక్ అట, ఇంకోటి హెట్రోసైక్లిక్ అట. హోమోసైక్లిక్ అంటే ఆ సైక్లిక్ కాంపౌండ్లో ఓన్లీ కార్బన్స్ మాత్రమే ఉండాలి, ఓన్లీ కార్బన్ ఆటం మాత్రమే ఉండాలి. సి 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 ఇది ఇది హోమోసైక్లిక్. ఇలా పెట్టినా కూడా హోమోసైక్లిక్ అవుతుంది, ఇలా పెట్టినా కూడా ఇది కూడా హోమోసైక్లిక్ అంట. ఆ రింగ్లో సైక్లిక్ అండ్ ఆ రింగ్లో కార్బన్ ఆటం అనుకోండి. గుడ్. ఇప్పుడు నైట్రోజన్ ఉంది, కార్బన్ ఉంది, కార్బన్ ఉంది, కార్బన్ ఉంది, కార్బన్. ఇది హెటరో సైక్లిక్. ఇలా పెట్టినా కూడా సైక్లిక్ హెటరోసైక్లిక్. నెక్స్ట్ ఇప్పుడు యాలిసైక్లిక్ అరోమాటిక్ అని. యాలిసైక్లిక్ అంటే ఏంటి? యాలిసైక్లిక్ అంటే చెప్పాను కదా, యాలిసైక్లిక్ అంటే యాలిసైక్లిక్ అరోమాటిక్. అరోమాటిక్ అంటే అరోమాటిసిటీ ఉండాలి. ఇట్ మస్ట్ ఫాలో అరోమాటిసిటీ రూల్స్. అరోమాటిక్ రూల్స్ ఫస్ట్ ఏముంటుంది? రెజొనెన్స్, sp2 hybridization, orientation, lone pair electrons. ఓకే, ఇది మనకి బేసిక్స్లో జస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వీక్ హైబ్రిడేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం పోతే, ఇది ఇంపార్టెంట్ కూడా. ఓకే, మనం చెప్పినట్టు హోమోసైకిల్లో నేను చెప్పాను ఓన్లీ కార్బన్ ఆటమ్స్ మాత్రం ఉండాలి రింగులు అని చెప్పాను. స్వాల్ సైకిల్ అంటే ఇక్కడ డబల్ బాండ్స్ ఏమండి, ఓన్లీ సింగిల్ బాండ్స్ మాత్రమే. ఇక్కడ అరోమాటిక్ కాంపౌండ్ అన్న అరోమాటిక్ కాంపౌండ్ ఉన్నప్పుడు అరోమాటిక్ కాంపౌండ్. ఇక్కడ రెజొనెన్స్ ఉంది, sp2 హైబ్రిడేషన్ ప్రతి కార్బన్ ఉంది, ఓరియంటేషన్ ప్లేనార్ స్ట్రక్చర్, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఏం లేదు.
నీకు ఫామ్లో కూడా ఉంటుంది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దే మనకి ఇక్కడ స్టేజ్లో మనకి అక్కర్లేదు. ఓకే, అరోమాటిక్ అంటే అరోమాటిక్ సేమ్ నెంబర్ అంటే ఆ రింగ్లో ఓన్లీ కార్బన్ ఆటమ్ ఉండాలి, విచ్ మస్ట్ బి రెజనెన్స్ ఉండాలి. sp2 హైబ్రిడ్ మోస్ట్ ఇంపార్టెంట్ sp2 హైబ్రిడేషన్ రెజనెన్స్ ఉండాలి అనమాట. నెక్స్ట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అలిసిగ్రీ అరోమాటిక్ అయిపోయింది. హెట్రో అరోమాటిక్, హెట్రోసైక్లిక్. హెట్రోసైక్లిక్ అంటే సింపుల్. హెట్రోసైక్లిక్ అంటే నైట్రోజన్ ఇది హెట్రోసైక్లిక్. నాన్ అరోమాటిక్ లైక్ నాన్ అరోమాటిక్ని సరే ఇక్కడ అరోమాటిక్ అంటే అరోమాటిక్ కార్బన్ లైక్ మనం ఇంకోలా కూడా చేయొచ్చు చెప్తా. కార్బోకాటయాన్ sp3 వచ్చేస్తుంది. ఇది అరోమాటికా కాదా అంటే స్ట్రక్చర్ ఇది అరోమాటిక్. నాన్ అరోమాటిక్, నాన్ అరోమాటిక్లో కూడా ఒకసారి ఇవన్నీ స్ట్రక్చర్స్ ఉంటాయి. నాన్ అరోమాటిక్లో కూడా ఒకసారి నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్లో కూడా అన్ని కార్బన్స్ ఉంటాయి, కానీ అవి అరోమాటిక్ కాంపౌండ్స్ కాదు, ఎందుకంటే దే డజంట్ రూల్ అవుట్ దిస్ ఫీచర్స్ అనమాట. అందుకే దాన్ని మనం నాన్ అరోమాటిక్ కాంపౌండ్ మాత్రమే అంటాం. ఇక్కడ చూపినట్టు హెట్రో అరోమాటిక్ అన్నాడు, నాన్ అరోమాటిక్ హెటరో అరోమాటిక్ అన్నాడు. హెటరో అరోమాటిక్ అంటే ఆల్సో ఇక్కడ ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెజనెన్స్ అవుతాయి, ప్లానార్ స్ట్రక్చర్లో ఉంది అలాంటి. ఇక నెక్స్ట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా కట్ సరిపోతుంది. ప్రతి కార్బన్ sp2 హైబ్రిడేషన్లో ఉంది, రెజనెన్స్ అవుతుంది, ఓరియంటేషన్ కూడా ప్లానార్. ఇది హెటరోమాటిక్ అంటే మెయిన్ రింగ్లో ఒక ఇనార్గానికల్ కార్బన్ కాకుండా ఇంకేదైనా కాంపౌండ్ వస్తే దాన్ని మనం హెట్రో అరోమాటిక్ అంటాం. నెక్స్ట్ బెంజినాయిడ్ అరోమాటిక్, నాన్ బెంజినాయిడ్ అరోమాటిక్. యాక్చువల్గా ఇది బెంజిన్ స్ట్రక్చర్ అనమాట. చెప్పాను కదా అరోమాటిక్లో బెంజినాయిడ్ అరోమాటిక్, నాన్ బెంజిన్ అరోమాటిక్ అంటే సేమ్ కార్బన్లో ఇలా టూ కైండ్స్ ఆఫ్ ఉంటాయి. ఒకటి అరోమాటిక్ కాంపౌండ్స్ ఉంటుంది, ఇంకోటి నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్ ఉంటాయి. అంటే లైక్ ఆ కాంపౌండ్లో మొత్తం ఆ రింగ్లో మొత్తం కార్బన్స్ ఉంటాయి, బట్ స్టిల్ ఇట్ విల్ బి అరోమాటిక్, బట్ స్టిల్ ఇట్ విల్ బి నాన్ అరోమాటిక్. ఇది నేను ఎందుకు తర్వాత చెప్తానంటే దీనికి పెద్ద కాన్సెప్ట్ ఉంది, దీని వెనుక పెద్ద కాన్సెప్ట్ ఉంది. మనం ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్లో ఎస్ఎస్సీ ఆర్ఆర్బీ కానీ అంత డెప్త్లోకి వెళ్ళి అడగడు, జస్ట్ ఈ కాంపౌండ్స్ అరోమాటిక్గా నాన్ అరోమాటిక్గా అని అడుగుతుంది. దానికి మనం చూసుకోవాలి. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ ఇంపార్టెంట్. హైబ్రిడైజేషన్ మనకి sp3, sp2, sp ఈ మూడు హైబ్రిడైజేషన్లు ప్రతి మాలిక్యూల్లో ఉండవు, కానీ ఈ మూడు హైబ్రిడైజేషన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఎక్కువగా వాడతాం, ఎక్కువ వినిపిస్తాయి. sp3d ఉంటుంది, sp3d2 ఉంటుంది, d2sp3 ఉంటుంది, dsp2 ఉంటుంది. ఓకే, ఇవన్నీ హైబ్రిడైజేషన్ అనమాట. కాకపోతే మనం ఎక్కువగా వాడేది sp3, sp2, sp ఆర్గానిక్ కెమిస్ట్రీ హైబ్రిడైజేషన్ వాడతాం. ఇక్కడ sp3 ఏంటంటే కార్బన్ సింగిల్ బాండ్ చేస్తాను మనం sp3 అంటాం, కార్బన్ డబుల్ బాండ్ ఫామ్ చేస్తాము sp2 అంటాం, కార్బన్
ట్రిపుల్ బాండ్ ఫార్మ్స్ మనం దాన్ని sp అంటాం. sp3 sp2 sp ఎలా వచ్చాయి కూడా మనకి. కాకపోతే హైబ్రిడైజేషన్, వ్యాలెన్స్ బాండ్ థియరీ ఇవన్నీ చాలా దాన్ని పీరియాడిక్ టేబుల్లో హైబ్రిడైజేషన్ ఒక లెసన్లో అదొక పెద్ద టాపిక్ అనమాట. ఆ టాపిక్ మనం అర్థం చేస్తే sp3 ఎందుకు వస్తుంది, sp2 ఎందుకు వస్తుంది, sp ఎందుకు వస్తుంది మనం అర్థమవుతుంది. మన ఎగ్జామ్స్కి దగ్గర పడుతున్నాయి కాబట్టి అంత డీటెయిల్డ్గా హైబ్రిడేషన్ ఎందుకు sp3 వచ్చింది, వాట్ ఆర్ ద థింగ్ అని ఎప్పుడు అడగదు. జస్ట్ మీకు డైరెక్ట్గా సింపుల్ క్వశ్చన్స్ అడిగిస్తారు. అందుకే సి సింగిల్ బాండ్ సి ఉంటుంది sp3 హైబ్రిడైజేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈచ్ కార్బన్, ఇందులో ఒక్కొక్క కార్బన్ తాలూకా హైబ్రిడైజేషన్ చెప్పండి. ఇందులో ఒక్కొక్క కార్బన్ తాలూకా హైబ్రిడైజేషన్ నాకు కావాలి. ఇలా చూస్తుంది. ఇప్పుడు లైక్ ఇచ్చారు అనుకో, కాంపిటేషన్స్ ఉన్నా 1 2 3 4 5 6 7 8 9 10 11 100. So what is the hybridization of atom number? Third carbon atom అంటారు. థర్డ్ కార్బన్ atom, సెకండ్ కార్బన్ atom, సెవెంత్ కార్బన్ atom, ఫిఫ్త్ కార్బన్ atom అంటారు. ఏం చేస్తాం? ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది కార్బన్ కార్బన్ లింకేజ్. ఈ కార్బన్ ఎన్నిటితో ఎన్ని బాండ్స్తో ఎన్ని దగ్గరలా బాండ్ ఫార్మేషన్ చేస్తుందో ఫస్ట్ చూసుకోవాలి. సో మనం ఫస్ట్ థర్డ్ కార్బన్ చూస్తే 1 బాండ్ అనేది సెకండ్ కార్బన్తో చేస్తుంది, ఇంకా 2 బాండ్స్ అనేది 4 కార్బన్తో చేస్తుంది. లైక్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు మనం దీన్ని sp అనాలా, sp3 అనాలా, sp2 అనాలా? ఈ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఆల్వేస్ గో ఫర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బాండ్స్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆ కార్బన్కి ఏదేవి అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కార్బన్ బాండ్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ హైబ్రిడైజేషన్ తీసుకోండి. ఇక్కడ సింగిల్ కార్బన్ ఉంది, ఇక్కడ 2 కార్బన్ ఉంది. ఇప్పుడు చాలామంది ఇది sp3 లేకపోతే sp2 అని ఆలోచిస్తే మనం sp2కి మాత్రం వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ టు కార్బన్ బాండ్స్ 2 ఉన్నాయి కాబట్టి sp2కి వెళ్ళిపోయింది. సో థర్డ్ కార్బన్ అనేది sp2 అవుతుంది. సెకండ్ కార్బన్ ఎలా ఉంది? 1 1 1. కార్బన్ టు కార్బన్ బాండ్స్లో అన్నిటికీ 1 1 1 ఉంది కాబట్టి సింపుల్గా sp3 అని చెప్పచ్చు. కార్బన్ టు కార్బన్ 4 ఉన్నాయి కదా అనేసి మనం sp3 అనకూడదు. కార్బన్ టు కార్బన్ అంటే ఈ కార్బన్ టు కార్బన్ కానీ, ఈ కార్బన్ టు కార్బన్ కానీ ఇలాగనమాట. లైక్ ఇలాగా ఈ కార్బన్ టు కార్బన్, ఈ కార్బన్ టు కార్బన్ ఆర్ ఈ కార్బన్ టు కార్బన్ ఇలా చూసుకో. రైట్. నెక్స్ట్ సెవెంత్ కార్బన్ చెప్పండి. సెవెంత్ కార్బన్ చెప్పండి. ఎస్ కరెక్ట్, sp2 sp3. ఇప్పుడు ఫిఫ్త్ కార్బన్ చెప్పండి. ఫిఫ్త్ కార్బన్ ఎలా ఉంది? నేను చెప్పాను, ఎప్పుడైతే ఒక కార్బన్ పక్కన 2 1 or 1 3 ఉందనుకో, గో ఫర్ ద మోర్ నెంబర్ ఆఫ్ బాండ్స్. ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ బాండ్స్ 3 ఉంది, ఇది sp అవ్వాలి దీని ప్రకారం, అవునా? కాబట్టి sps. సో ఇప్పుడు సింపుల్, ఇది sp3 అవుద్ది, sp అవుద్ది. ఇది ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, 2 బాండ్స్ ఉంది కాబట్టి ఇప్పుడు sp అవుద్ది, sp2 అవుద్ది, sp అవుద్ది, sp2. ఓకే, ఇంకో క్వశ్చన్ ఇస్తాను మీకు. సి నెక్స్ట్
ఇచ్చేయండి. అవును, ఇది లీనియర్ కాంపౌండ్ కాబట్టి చేస్తాం. ఇలాగ సైక్లిక్ కాంపౌండ్ ఇస్తే ఏం చేస్తారు? ఈ క్వశ్చన్ మీరు చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను నెంబర్ కూడా ఇస్తాను. 1 2 3 5 6 7 8 9 10 11. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళకి దేర్ అమెంట్ విల్ బి పిన్డ్. నెక్స్ట్ ఇలాగ సైక్లిక్ కాంపౌండ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎస్, సైక్లిక్ కాంపౌండ్స్ ఆల్వేస్ రిమెంబర్, సైక్లిక్ కాంపౌండ్స్లో sp2 వరకు మాత్రమే. sp3 కూడా ఏ ఛాన్సెస్ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈ కార్బన్ అనేది 1 2 3 4 ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. సో సైక్లిక్ స్ట్రక్చర్లోన కార్బన్ అనేది ఆల్వేస్ ఫార్మ్స్ 2 బాండ్స్. సైక్లిక్ స్ట్రక్చర్లోన ఆల్వేస్ కార్బన్ బాండ్స్ 2 బాండ్స్ కదా. కాబట్టి 2 బాండ్స్ ఎక్కడ ఉందనుకో, ఇలా కనిపించింది అనుకో, అప్పుడు మీరు దాన్ని sp3 అనొచ్చు. ప్రతి దగ్గర sp3 అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇంకో బాండ్లు యాడ్ చేసామో అప్పుడు ఇది sp2 అవుతుంది, ఇది కూడా sp2 అవుతుంది, ఇది sp3 ఉంటుంది. కాబట్టి ఈ కార్బన్ sp2 అవుతుంది, ఇది sp2 అవుతుంది. 2 బాండ్స్ ఉన్నాయి, కార్బన్ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి sp2 అవుతుంది. ఇక్కడ ఈ కార్బన్ మధ్యన 3 బాండ్స్ ఉన్నాయి. ఈ కార్బన్తో పోలిస్తే ఇది ఒక బాండ్, ఇదొక బాండ్, ఇదొక బాండ్, ఇదొక బాండ్, sp, ఇది కూడా sp, sp3, sp2, sp2. కానీ ఇన్ రియల్కి అంటే ఇది sp ఇన్ సైక్లిక్ స్ట్రక్చర్లో చాలా రేర్ కనిపిస్తుంది. లైక్ ఓన్లీ బెంజైన్లో కనిపిస్తుంది. ఆ బెంజైన్లో కూడా బెంజైన్ మెకానిజంలో కూడా ఓన్లీ బెంజైన్ మెకానిజంలో ఫార్మ్స్ ఏ స్టేబుల్ ప్రోడక్ట్ కోసం రావడం కోసం ఇలాగా 3 బాండ్ ఫార్మేషన్ అవుతుంది. ఎక్కువగా చూసేది మనం ఇలాంటివి చూస్తాం, డబుల్ బాండ్ ఫార్మేషన్. సో ఇది కూడా మీరు పెట్టాలి. ఇలాంటివి వచ్చినప్పుడు మీద బ్రాంచెస్ ఇలా వచ్చినప్పుడు అప్పుడు కూడా మీరు ఆల్వేస్ చూడాల్సింది C2C బాండ్. C2C బాండ్ ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఈ కార్బన్ sp2 ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ n పెట్టినా కానీ sp2 అంటే ఒక ఇంటర్ ఎలిమెంట్స్ బాండ్ మధ్యన చూసుకోవాలి. ఇంకోటి, సో ఇక్కడ ఇంటర్ ఎలిమెంట్ బట్టి చూసుకుంటే ఒకటే ఉంది కాబట్టి sp3 అవుతుంది. సో దీనికి మీరు కామెంట్లో నాకు మళ్ళీ పెడతారు అన్నమాట. దీని ఆన్సర్ టైమ్స్ నెంబరింగ్ ఇస్తున్నా 1 2 3 4 5 6. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్, కార్బన్ బాండ్ సింగిల్ బాండ్ ఉంటే దాన్ని మనం సిగ్మా బాండ్ అంటాం. డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ అనుకో దాన్ని పై బాండ్ అంటాం. అంటే ఇందులో ఒక సిగ్మా బాండ్ ఉంది, ఒక పై బాండ్ ఉంది. 2 పై బాండ్స్ ఉంది, ఒక సిగ్మా బాండ్ ఉంది. సిగ్మా బాండ్ అంటే ఆల్వేస్ 1 స్ట్రాంగ్ బాండ్. ఓకే, సింగిల్ బాండ్ సిగ్మా బాండ్ అంటాం. ఇలా 2 ఉంటే ఎక్స్ట్రాది పై బాండ్ అయిపోద్ది. ఫస్ట్ ఉంది సిగ్మా బాండ్ అవుతుంది. 2 ఉన్నాయి కాబట్టి ఒకటి ఖచ్చితంగా సిగ్మా బాండ్ అవుతుంది, ఇంక 2 పై బాండ్స్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ మీకు ఎలా కొడతారు? క్వశ్చన్లో ఇప్పుడు మీకు ఎలా కొడతారు?
ఇందులో హౌ మెనీ సిగ్మా అండ్ పై బాండ్స్ అని అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు యూ ఆల్వేస్ థింక్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆల్సో. హైడ్రోజన్ యాటమ్స్ కూడా మనం ఇందులో పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇప్పుడు స్ట్రక్చర్ వస్తుంది సి అంటే ఒక హెచ్ మీద వస్తుంది, ఒక హెచ్ ఇక్కడ వస్తుంది. వెయిట్ సి సింగిల్ బాండ్, సి ట్రిపుల్ బాండ్, సి ట్రిపుల్ బాండ్, సి డబుల్ బాండ్, సి సింగిల్ బాండ్, సి సింగిల్ బాండ్, సి సి సింగిల్ బాండ్, సి సింగిల్ బాండ్, సి సింగిల్ బాండ్, సి. హైడ్రోజన్ యాటమ్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఒక బాండ్ అయిపోయింది, ఇంకేంటే ఆ కార్బన్కి మూడు బాండ్లు ఉంటాయి. ఆ 3 బాండ్లు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఈ కార్బన్కి 1 2 3 4 అయిపోయినాయి. ఈ కార్బన్కి 1 2 3 4 అయిపోయినాయి. ఈ కార్బన్ 1 2 3 4 అయిపోయాయి. ఈ కార్బన్కి 1 2 3 4 అయిపోయాయి. ఈ కార్బన్కి 1 2 3 ఇంకోటి మిగిలి ఉంది హైడ్రోజన్. ఈ కార్బన్ 1 2 3 4 ఈ కార్బన్కి అయిపోయింది. ఈ కార్బన్ 1 అయింది, ఈ 3 అన్నాయి. 1 2 ఈ కార్బన్ ఇంక 2 అన్నాయి. 1 కింద ప్లేస్ మీద రాశాను. ఈ కార్బన్ 1 2 3 4 అయిపోయి ఈ కార్బన్ 1 అయింది, 3 ఉంటాయి. ఈ కార్బన్ కూడా 3 ఉంటాయి. ఈ కార్బన్ కూడా 3 ఉంటాయి. ఇలాగ చూసుకోండి. ఇప్పుడు ఏమన్నా పై బాండ్స్ అంటే ఏంటి? ఒకటి కన్నా ఎక్కువ ఎన్ని ఉంటే అవన్నీ పై బాండ్స్. ఇలా చూస్తారు. సింగిల్ బాండ్ కానీ ఎక్కడైతే మీకు డబల్ బాండ్ కనిపిస్తే ఒక పై బాండ్, 2 పై బాండ్స్ అంటే ట్రిపుల్ బాండ్. ఇక్కడ 2 పై బాండ్స్, 2 పై బాండ్స్, 1 పై బాండ్, ఉన్నాయి 5 పై బాండ్స్. సిగ్మా బాండ్స్ అన్నాను. సిగ్మా బాండ్స్ అన్నప్పుడు ఓన్లీ సి టు సికే కాదు, సితో కనెక్ట్ అయిన ప్రతిది కూడా లెక్కేసుకోవాలి. కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 సిగ్మా బాండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ చూడతారు అనమాట మన ఎగ్జామ్స్లో. కరెక్ట్. ఆ సిగ్మా బాండ్స్ అంటే మీరు ఓన్లీ కార్బన్ టు కార్బన్ చూడకండి, కార్బన్కి అటాచ్ కాకుండా ఇన్విజిబుల్ హైడ్రోజన్ ఆటమ్స్ కూడా మీరు చూడాల్సిందే. ఐయుపిఏసి ఐయుపిఏసి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ కోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఈ ఐపిఎస్సి అంటే ఇప్పుడు కాంపౌండ్ ఉంది సిసిసి. ఇప్పుడు ఈ కార్బన్కి నేమింగ్ ఎలాగివ్వాలి, ఎలాగివ్వాలి అనే దానికి కొన్ని రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ని ఈ ఐపిఎస్సి అనేది తీస్తుంది అనమాట. ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఈ ఐపిఎస్సి నమన్క్లేచర్ అంటే నేమింగ్ ఆఫ్ వర్డ్, నేమింగ్ ఆఫ్ సంథింగ్. నమన్క్లేచర్ నేమింగ్, బేసికల్ నేమింగ్ అనమాట. సో ఒక హైడ్రోకార్బన్ మనం ఏమని నేమ్ చేస్తాం అనేది ఇక్కడ ఐపిఎస్ అని చెప్తుంది. సో ఐపిఎస్లో చాలా రూల్స్ ఉంటాయి. లైక్ మన సైక్లిక్ కాంపౌండ్స్కి, లీనియర్ కాంపౌండ్స్కి ప్రతిదానికి రూల్స్ ఉంటాయి. ఇప్పుడు అన్ని రూల్స్ మనం చెప్పుకోవడానికి చాలా పెద్ద క్లాస్ అవుతుంది.
అది నేను వెళ్ళినప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్డ్ ఐపీఎస్సి ఓన్లీ ఐపీఎస్సి క్లాస్ మాత్రమే చెప్తా. జస్ట్ ఈ జస్ట్ ఇది ఇంట్రడక్షన్ అనమాట. లైక్ ఎలాగ నేమింగ్ ఇస్తారు అనేది జస్ట్ ఇంట్రడక్షన్. ఐపీఎస్ అంటే ఏంటంటే ఐపీఎస్లో చాలా రూల్స్ ఉంటాయి. ప్రతి కాంపౌండ్కి, ప్రతి డిఫరెంట్ కాంపౌండ్స్కి డిఫరెంట్ చైన్ లెన్స్కి, నెక్స్ట్ డబుల్ బాండ్ ఎప్పుడు ప్రిఫర్ చేయాలి, ఇది నెక్స్ట్ నెంబరింగ్ ఎలా వేయాలి, ఏది ఫంక్షన్ గ్రూపు, ఎప్పుడు ఫంక్షన్ గ్రూప్ని ఎలా చూసుకోవాలి, ఓహెచ్ ఏది మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకోవాలి, ఎన్ని ఫంక్షన్ గ్రూప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఐపీఎస్సి నోమెన్క్లేచర్లోనే వస్తాయన్నమాట. సో దీనికి నేను సపరేట్గా ఒక వీడియో ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తా, మీకు అందిస్తా. సో ఇంకేం చెప్పదలుచుకున్నా అంటే ఇంకా మనకు ఇంకా మన ఆస్పిరెంట్స్కి ఎక్కువగా అర్థం కాదు ఏంటంటే కండెన్స్డ్ ఫార్ములా, ఓకే, నెక్స్ట్ మాలిక్యులర్ ఫార్ములా, నెక్స్ట్ లీనియర్ ఫార్ములా. లైక్ ఎలా చెప్పండి మీకు బ్రాంచ్, లైక్ ఈ ఫార్ములా అనమాట. దాన్ని లీనియర్ ఫార్ములా, సంథింగ్ ఫార్ములా అంటే కరెక్ట్గా నాకంత ఐడియా లేదు అని ఏమంటారు మీకు మైట్ బి లీనియర్ ఫార్ములాని ఏమంటారంటే బాండ్ లైన్ ఫార్ములా అంటారు. సో కండెన్స్డ్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా, లీనియర్ ఫార్ములా. కండెన్స్డ్ ఫార్ములా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఒక కాంపౌండ్ తీసుకుందాం, అది మనం C5H12 పెంటేన్ అంటాం. ఓకే, C5H12 కండెన్స్ ఫార్ములా రాస్తాం CH2 అంటే మధ్యన బాండ్ రాదు అనుకోండి, CH2 థ్రైస్ CH3 రాస్తాం మధ్యన బాండ్స్లో. ఇంకొకసారి వెయిట్, కండెన్స్డ్ ఫార్ములా చూపిస్తుంది. కండెన్స్డ్ ఫార్ములా CH3 CH2 థ్రైస్ CH3, ఇది కండెన్స్డ్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది CH3 CH2 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 CH3 లేదా CH3 బాండ్ CH2 థ్రైస్ CH3. నెక్స్ట్ బాండ్ లేని ఫార్ములా ఉంటుంది 1 2 3 4 1 2 3 4 5. అంటే ఈ ఎండ్స్ అనేవి ఒక కార్బన్ అనమాట. అడుగు ఎగ్జామ్లో మీకు అడిగేది ఈ బాండ్ లేని ఫార్ములాని అడుగుతారు. నెక్స్ట్ మీకు ముందు చెప్పినట్టు నెంబర్ ఆఫ్ సిగ్మెంట్ ఏ బాండ్స్ చెప్పాను కదా, వాడు ఇలాగే ఇస్తాడు అనమాట. లైక్ ఇలా ఇస్తాడు. సో మీకు గుర్తుంటే ప్రతి ఎండ్ అనేది ఒక కార్బన్. 1 2 3 4 5 6 ఇక్కడ 7 కార్బన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం సిగ్మెంట్ ఐ బాండ్స్ని మనం ఈ రకంగా బాండ్ అండ్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ మనం ప్రతి డే టు డే లైఫ్ మనం ఇలాగ ప్రతిసారి స్ట్రక్చర్ రాసుకోము, ఓన్లీ మెకానిజం వాడినప్పుడు మళ్ళీ ఈ ఎక్కువగా మనం మాలిక్యులర్ ఫార్ములా వాడతాం. మనం మోస్ట్ ఇన్ జనరల్ ఏమైనా లైక్ మెయిన్గా మన కాంపౌండ్ రింగ్స్ వాడినప్పుడు మనం ఓన్లీ బాండ్ అండ్ ఫార్ములా చాలా ఉపయోగపడుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో చెప్పండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను అడిగిన క్వశ్చన్స్ని మీకు వస్తే కామెంట్ కూడా చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జయంత్ ట్యుటోరియల్స్. Subscribe to our channel Giant Tutorials, always there for you. మీకు ఎలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కావాలన్నా ఆల్వేస్ సబ్స్క్రైబ్ టు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటేనే మేము పెట్టిన ప్రతి న్యూ వీడియో మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. సో ఆల్వేస్ సబ్స్క్రైబ్ ఫర్ అండ్ ఆల్వేస్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు Giant Tutorials. Thank you. Thanks for watching.